నమస్తే. వెల్కమ్ టు వాట్ టీవీ. లిఫ్ట్‌లో చాలా వరకు కరెంట్ పోయినప్పుడు ఆగిపోవడం లేదా అక్కడికక్కడ స్టక్ అయినప్పుడు చాలా మందిని బలవంతంగా డోర్లు తీసి బయటికి తీసే ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ మణికొండలో ఒక అపార్ట్మెంట్‌లో సుమారుగా ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ మోటార్‌లో ఏవైతే సప్లై పవర్ ఉంటుందో అంతా ఒక్కసారిగా నిలిచిపోయి, ఆ మోటార్ వదిలేయడంతో ఒక్కసారిగా లిఫ్ట్ 4 అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందికి డమాల్న పడిపోవడం జరిగింది. అందులో సుమారుగా ఆ సమయానికి సుమారుగా 8 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అదే లిఫ్ట్ దగ్గర ఉన్నాం. చాలా మందికి కూడా ఆ పడిన కుదుపుకి ఏదైతే ఒక్కసారిగా ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడిన నేపథ్యంలో అందరికి కూడా కొంతమందికి మోకాళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా క్రాక్ ఇవ్వడం జరిగింది. మరికొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. మన లిఫ్ట్ తీవ్రత చూసి తెలుస్తా ఉంది. ఏ స్థాయిలో అందులో ఇరుక్కుపోయారనేది. ఒక్కసారిగా ఆ షార్ట్ సర్క్యూట్ చిన్న మనం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు మనం చాలా వరకు చూస్తా ఉంటాం. ఇటు షార్ట్ సర్క్యూట్ అయిన సందర్భంలో ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అనేది ఒక ఆలోచించుకునే లోపు అంతా కూడా జరిగిపోతా ఉంటుంది. సో, ఇదే బిల్డింగ్‌కి సంబంధించిన ఆహ్, వాచ్‌మెన్ కూడా ఆ సమయానికి అదే లిఫ్ట్‌లో ఉండడం జరిగింది. ఆ లిఫ్ట్‌లో కిందికొస్తున్న సందర్భంలో ఆయనకు కూడా చాలా వరకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆయనతో మాట్లాడదాం. కూర్చోండి ఏ సమయానికి అయిందండి నిన్న అసలు? 11 ఆ టైం సార్. 11:30 ఆ టైం అవుతుందండి. అది మామూలుగా వాటర్ సమస్య గురించని సమావేశం అయ్యారండి. ఆ టైంకి కొంతమంది వచ్చారండి. కొంతమంది లాస్ట్ మేము ఉన్నామండి. ఓపెన్ సార్ అందరూ ఉన్నప్పటికి కింద జరిగిపోయింది. ఎంతమందున్నారు ఆ సమయం లిఫ్ట్‌లో? 80 మంది నాతో 9 అండి. 9 మంది. సుమారుగా ఎంతమంది కెపాసిటీ లిఫ్ట్ అది? అది నాకు దాంట్లో ఉంటదండి. హ్మ్. కా సో, ఎలా ఉంది మీ పరిస్థితి? మీకేమైనా దెబ్బలు తగిలాయా? ఆ సమయానికి మీకెలా ఏం జరిగింది? ఏం దెబ్బలు తగిలాయి? నొడానికి అండి ఆ! కాలుకినండి. ఒకసారి కుదిపడిపోతాం వాళ్ళు. అంటే నిల్చున్నప్పుడు ఎలా బాగా నొప్పులుగా అనిపిస్తుందా? చేతులకి ఏం జరిగింది? చేతులు కూడా ఏమైనా ఇన్ని తగిలాయా? ఇన్ని హ్మ్. ఇన్ని బాగా నొప్పిగా అనిపిస్తుందా? అంటే ఏంటి హాస్పిటల్‌కెళ్లారు. ఏం చెప్పారు డాక్టర్లు అసలు? వెనకాల ఎనపూసకే ఇది స్కానింగ్ చేయమన్నారండి. హ్మ్. కూర్చున్నప్పుడు బాగా నొప్పిగా అనిపిస్తుందా? ఈ తొల్లనండి మొత్తం కాళ్ళునండి. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? మీతో పాటు ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? నేను అక్కడి నుంచి లోన నుంచి బయటకు వచ్చినోడికి అంబులెన్స్ వచ్చిందండి. దాంట్లో ఎళ్ళారండి. హ్మ్. కానీ అది నేను గమనించలేదు. ఇక్కడ సిట్యుయేషన్ బట్టి నాకు ఇంకా అంత స్కోప్ లేదండి. ఇంకా మీరెళ్ళేది హాస్పిటల్‌కి? నేను ఆ తర్వాత మా నాన్నగారు వచ్చి తీసుకెళ్లారండి. ఆ! అప్పటి వరకు నాకు ఈ టెన్షన్ ఇలా జరిగింది ఏంటా అనేసి టెన్షన్‌లో ఇంకా ఇయన్నీ పట్టించుకోలేదు. అప్పుడు నాకేదో బానే ఉంది అనుకున్నాను. ఆ హ్మ్. తర్వాత 3:30 నుంచి ఇంక మొత్తానికి బాగా నొప్పిగా అనిపిస్తాంది. నొప్పి వస్తుందని మా నాన్నగారు వచ్చి హాస్పిటల్‌కి తీయించారు. హ్మ్. ఎంత సమయం తర్వాత బయటకి తీశారు లిఫ్ట్‌లోంచి? గట్టిగా ఉంటే ఒక 10 నిమిషాలు గాని, 10 నిమిషాలు గాని ఉంటదండి. అందరూ అందులోనే ఇరుక్కుపోయారు. ఎంతమందికి దెబ్బలు తగిలుండొచ్చు మిగతా ఇంకా? ఇద్దరికండి. అది నాకు తెలీదండి. నేనప్పుడు వచ్చేసి నన్ను హ్మ్. మన ఆళ్ళ వచ్చి కొంతమంది బయటోళ్ళొచ్చి తీసుకొచ్చేసి లోనకొచ్చారండి. అహా! లేరండి. ఇంకొదుక్కుని హ్మ్. ఉంటారండి. ఇలా హ్మ్. జరిగిందని మా ఆవిడొచ్చి చెప్పినోడికి చుట్టుపక్కలోళ్ళు ఎవలోళ్ళో వచ్చారు తీశారండి. హ్మ్. అప్పటికే అరుపు సారు వీళ్ళందరూ ఉన్నారండి. హ్మ్. ఎలా అంటే ఒక్కసారిగా ఒక కుదిపేసినట్టు బాంబులా కుదిపేసినప్పుడు కిందకొచ్చేద్ది కదండీ! అక్కడి నుంచి వచ్చేసింది 4 ఫ్లోర్ వరకు బానే వచ్చింది. అక్కడి నుంచి కిందకొచ్చేసింది సారు. అంటే ఏ ఫ్లోర్ నుంచి వస్తుందది? 6 ఫ్లోర్‌లోంచండి. 6 నుంచి అహా! వస్తుందా? ఐదో ఫ్లోర్‌లోంచి కిందకి దిగుతుందండి. హ్మ్. దిగినప్పటికి ఎళ్ళిపోయిందండి. ఒక్కసారిగా పడిపోయింది. కిందకి ఒకసారి వచ్చింది. ఇంకా ఆ తర్వాత నాకు అసల తెలీదండి. ఆ తర్వాత తీసేసారు అంతేనండి. పడిపోయారా అందరూ ఒక్కసారి లోపలందరూ? మీరు కూడా ఉన్నారా ముందు? పడ్డడానికి మాకు జబ్బుకొచ్చింది. లిఫ్ట్ ముందర గోయిందంటే పక్క వాచ్‌మెన్ కాడ మేము వచ్చి ఉన్నామండి. ఎలా ఉండే శబ్దం చుట్టుపక్కల ఎలా వచ్చిందంటారు? సౌండ్ కొద్దిగా ఎక్కువొచ్చిందండి. హ్మ్. వస్తే పక్కన వాచ్‌మెన్ వీళ్ళందరూ వచ్చారండి. నేను లోపల బయటకొచ్చినప్పుడు అంబులెన్స్ మీద తీసుకెళ్లారండి. ఆ! అండి. ఆ సమయానికి చూసినప్పుడు ఎంతమంది అందులో పడిపోయినారు అక్కడ నడవలేని పరిస్థితి అప్పటికి ఎంతమంది? నేను ఇక్కడ లేనండి. ఆ! ఇక్కడ లేనండి. వేరే మధ్య సైట్ వేరే సైట్. నాకు ఇక్కడే గాని కుదరదు. హ్మ్. ప్రమాదంలో ఇప్పుడు ఒక్కసారిగా కుదిపేసినప్పుడు సుమారుగా ఐదో అంతస్తు నుంచి వస్తా ఉంది. 4 ఫ్లోర్ రాంగానే అక్కడి నుంచి ఒక్కసారిగా ఢమాల్న పడిపోయింది. కుబేరు పడిపోయింది. నిలబడలేకపోతా ఉన్నాడు. నాకు వెన్నుపూసకు గట్టిగా గాయం తగిలింది. ఇప్పుడు నిలబడలేకపోతున్నా అంటా ఉన్నాడు. ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా వారు వస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి పైన మోటార్స్, ఎలక్ట్రానిక్ పార్ట్స్ కాలిపోయి పట్టు వదిలేసిందంట ఆ మోటార్. అక్కడి నుంచి పడిపోవడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. నడవలేని పరిస్థితిలో కొంచెం చాలా కష్టంగా కనిపిస్తా ఉంది పరిస్థితి. మిగిలిన వారు కొంతమంది ఎవరైతే లిఫ్ట్‌లో ఉన్నారో వారందరూ కూడా
ఇప్పుడు హాస్పిటల్‌లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది సర్జరీ చేయాలి అంటా ఉన్నారు. ఇక్కడ లిఫ్ట్ ప్రమాదం గల కారణాలంటే ఇవన్నీ దానికి సంబంధించిన మెకానిజం కూడా బయటకు తీసి పెట్టడం జరుగుతుంది. చెక్ చేస్తా ఉన్నారు. వాటికి ఏం జరిగింది ఏంటనేది. ఇటు పలుమార్లు మరమ్మతులు, మెయింటెనెన్స్‌లు చేసినా కూడా ఈ సమ్మర్‌లో ఈ షార్ట్ సర్క్యూట్లు అనేది ఇప్పుడు చాలా వరకు షాపింగ్ మాల్ కావచ్చు, కొన్ని ఫర్నిచర్ షాపులు వరుసగా కాలిపోతా ఉన్నాయి. అన్నీ దగ్నం అవుతా ఉన్న నేపథ్యంలో ఇటు ఈ ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏసీ కంపార్ట్మెంట్ మొత్తం కూడా మొత్తం బిల్డింగ్ పైన ఉంటుంది. ఆ సెషన్‌లో అంటే మంచి హీట్ టెంపరేచర్ లోపల ఉడుకుతా ఉంటది. దానికి ఒకసారి వెంటిలేషన్ గనుక ఉంటే పర్లేదు గానీ వెంటిలేషన్ లేకపోతే ఈ ప్రమాదం లోపల పార్ట్స్ ఎలక్ట్రానిక్ పార్ట్స్, చిప్స్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేబుల్స్ తెగిపోలేదు, ఏమీ కాలేదు. ఒక పార్ట్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది. మోటార్ అలాగే ఎక్కడి వరకు రావాలో అక్కడ లాక్ చేసుకుంటుంది. సో, మెకానిజం కాలిపోవడంతో మోటార్ వదిలేయడం జరిగింది ఆ కేబుల్స్‌ని. ఒక్కసారిగా పైనుంచి డమ్మున పడిపోవడం జరిగింది. అందులో వెన్నుపూసకు గాయమైంది కొంతమంది మొఖాలు విరిగిపోయాయి అంటా ఉన్నారు. చాలా మందికి ఇంజ్యూరీ జరిగింది. ఇటు మనం చూసుకుంటే లోపల బేస్మెంట్ ఏదైతే చూస్తా ఉన్నామో మొత్తం కూడా విరిగిపోవడం జరిగింది. చుట్టుపక్కల ఏవి కూడా మన కంపార్ట్మెంట్ కనపడట్లేదు. ఏదైతే మనం స్ప్రింగ్స్ ఉంటాయి దీనికి కింద ఒక ఎలివేటర్ అన్నప్పుడు దానికి కింద భారీ స్థాయిలో కింద స్ప్రింగ్స్ ఉండడం జరుగుతా ఉంటది. ఈ బేస్మెంట్ ఏవైతే చూస్తానో ఆ బేస్మెంట్‌లో స్ప్రింగ్స్ చూస్తా ఉంటాం. పెద్ద పెద్ద ఐరన్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఒకవేళ జారి పడిపోయిన లిఫ్ట్ ఆ స్ప్రింగ్స్ మీద ఒక సస్పెన్షన్ లాగా బండి గాక గుంతలో పడినప్పుడు ఎలాగైతే బౌన్స్ బ్యాక్ ఇస్తుందో అలా బౌన్స్ బ్యాక్ ఇవ్వడం కోసం సస్పెన్షన్ పెడతా ఉంటారు. సో, ఈ లిఫ్ట్‌లో అలాంటి సస్పెన్షన్ కనిపించడం లేదు. ముమ్మాటిగా ఒక బేస్మెంట్ మాత్రమే కనిపిస్తా ఉంది. కేవలం అంటే ఒక పిల్లర్ బేస్మెంట్ లాగా కనిపిస్తా ఉంది. ఒక ప్రమాదం ఎంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చిందంటే చాలామంది ఇప్పుడు ఇక్కడికి హాస్పిటల్‌లో కోలుకుంటా ఉన్నారు. ఒక ఇద్దరు కోలుకొని బయటికి రావడం జరిగింది. మరికొంతమంది హాస్పిటల్‌లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటు మనం వాచ్‌మెన్‌తో మాట్లాడడం, వెన్నుపూసకు బలమైన గాయం అవ్వడంతో అతను మాట్లాడడానికి కూడా కష్టపడతా ఉన్నాడు. మొత్తం బాడీ అంతా షివరింగ్ వస్తా ఉంది. ఇటు ఈ ప్రమాదాలు లిఫ్ట్ సమస్యలు కనిపిస్తోంది మెయిన్‌గా. కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఆ లిఫ్ట్ గనుక ఉపయోగించుంటే ఒకవేళ ఆ సేఫ్టీ లాక్స్ వదిలేసినా వైర్స్ కట్ అయినా అది లిఫ్ట్ సైడ్ లాక్ పట్టుకోవాలి. కానీ ఎలాంటిది ఏం జరగలేదు లిఫ్ట్‌లో. కింద భారీ స్థాయిలో పెద్ద పెద్ద స్ప్రింగ్స్ ఉంటాయి. బేస్మెంట్‌లో ఏవైతే చూస్తానో అవి ఆ భారీ స్థాయి స్ప్రింగ్స్ అయితే కనపడడం లేదు. బేస్మెంట్‌కి అమర్చి ఉంటాయి అవన్నీ కూడా. సో, ఇలాంటి చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ మిస్‌గైడ్ వల్ల ఇలా ఈరోజు భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మీ లిఫ్ట్‌లు కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకోండి. ఆ కేబుల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పార్ట్‌లు ఆ పైన ఓవర్ హీటింగ్ అవుతా ఉంటది. దానికి వెంటిలేషన్ అయ్యేలా చూసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను చెప్పిన సేఫ్టీ మెజర్మెంట్స్ మీ లిఫ్ట్‌కి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇదే ఇప్పటివరకున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ గణేష్‌తో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్. లిఫ్ట్ ఎడుపుందర గోయిందంటే పక్క వాచ్మెన్ కాడ మేము వచ్చామండి. ఎలా ఉండే శబ్దం చుట్టుపక్కల ఎలా వచ్చిందంటారు? సౌండ్ కొద్దిగా ఎక్కువ వచ్చిందండి. వస్తే పక్కన వాచ్మెన్ వీళ్ళందరూ వచ్చారండి. నేను లోపల బయటకు వచ్చినప్పుడు అంబులెన్స్ మీద తీసుకెళ్లారండి. అండి ఆ సమయానికి చూసినప్పుడు ఎంతమంది అందులో పడిపోయినారు అక్కడ నడవలేని పరిస్థితి? అప్పుడు నేను ఇక్కడ లేనండి. ఇక్కడ లేనండి. వేరే మధ్య సైట్ వేరే సైట్ నాకు ఇక్కడే కానీ కొత్తగా.